హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ప్రీవియస్ పేపర్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించిన బిట్స్ ఒకసారి చూద్దామండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ బిట్ వచ్చేసి, పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాని నైతిక దశ. ఆప్షన్ 1 ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 2 రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 మూడవ దశ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్, రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అనే భయపడుతుంది. అంటే తెలియని భాష కదా సాంస్క్రిట్ అనేది, చదవగలనా అని రమ్య భయపడుతుంది. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్ 1 పరిహారం ఆర్ పరిహార. ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార. ఆప్షన్ 4 ఉపగమ. కరెక్ట్ ఆన్సర్ ఉపగమ పరిహార. ఎందుకంటే ఒకటి ఇష్టం, ఇంకొకటి భయం. అంటే ఒకటి ఇష్టం, ఒక అయిష్టం ఉంటే ఖచ్చితంగా ఉపగమ పరిహార వస్తుంది. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా. రెండు పాజిటివ్స్ ఉండి రెండు ఇష్టాలు అయితే అది ఉపగమన అవుతుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, అంటే ఒక ఇష్టం ఒక భయం ఉంటే అది ఉపగమ పరిహార అవుతుంది. రెండు భయాలు రెండు అయిష్టాలు ఉంటే గనక అది పరిహార అనే సంఘర్షణకు వస్తుంది. ఆర్ రెండు ఇష్టాలు రెండు అయిష్టాలు ఉంటే ద్వి ఉపగమ పరిహారలోకి వస్తుందన్నమాట. ఇక్కడేంటి, రమ్యకు ఇంటర్లో సాంస్క్రిట్ తీసుకోవాలని ఉంది అంటే అది ఇష్టం, అలాగే చదవగలననే ఒక భయం ఉంది, అది నెగిటివ్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ తను పడుతున్న సంఘర్షణ వచ్చేసి ఉపగమ పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 సాంశీకరణం. ఆప్షన్ 2 వ్యవస్థీకరణం. ఆప్షన్ 3 అనుగుణ్యం. ఆప్షన్ 4 సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ అనుగుణ్యం. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటం అనేది ఏంటంటే అనుగుణ్యానికి చెందిన సంజ్ఞానాత్మక ప్రక్రియ. నెక్స్ట్ వన్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పినవారు. ఆప్షన్ 1 రూసో. ఆప్షన్ 2 బ్లూమ్. ఆప్షన్ 3 అరిస్టాటిల్. ఆప్షన్ 4 ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ ప్లేటో. నెక్స్ట్ వన్, ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నిర్భరులు అంటారు. ఆప్షన్ 1 వృత్తాంతర ప్రజ్ఞ. ఆప్షన్ 2 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 4 వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. సో స్వీయ నేర్పరులు అంటే వ్యక్తాంతర్గత ప్రజ్ఞ, అంటే వ్యక్తి లోపలే అంతర్గతంగా దాగి ఉన్న ప్రజ్ఞ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ. ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. ఆప్షన్ 3 యవ్వనారంభ దశ. ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముఠా దశగా పేర్కొనే దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఆప్షన్ 1 ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 ఎమిలీ. ఆప్షన్ 3 మెంటల్ టెస్ట్ అండ్ మేనేజ్మెంట్, అంటే ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వన్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. కరెక్ట్ ఆన్సర్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవటం, ఆ తర్వాత కాళ్ళు నిలిపి నడవటం చేస్తాడు. ఇందులో వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగదు. ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. కరెక్ట్ ఆన్సర్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే
ఫస్ట్ తల నిలిపారు, తర్వాత నడుమునంటే ఒక ఆర్డర్ అది ఫాలో అవుతుంది, ఒక వేన్ అది ఫాలో అవుతుంది కాబట్టి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవటం అనేది ఆ వ్యక్తి యొక్క ఆప్షన్ 1 స్వీయ గుర్తింపు, ఆప్షన్ 2 ఆత్మగౌరవం, ఆప్షన్ 3 ఆత్మభావన, ఆప్షన్ 4 స్వీయ నియంత్రణ. సో వ్యక్తి తానేమిటి, తను ఏ రకమని తెలుసుకోవటాన్ని ఆత్మభావన అంటారు. ఆ వ్యక్తి యొక్క ఆత్మభావన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. అబ్బాయికి కలిగిన ఆటంకం. ఆప్షన్ 1 భౌతిక పరిసర సంబంధమైనది, ఆప్షన్ 2 మానసికమైనది, ఆప్షన్ 3 సాంఘిక పరిసర సంబంధమైనది, ఆప్షన్ 4 శారీరకమైనది. సో ఇక్కడ కాలు బెనకటం అనేది శరీరానికి సంబంధించింది కాబట్టి ఇటువంటి ఆటంకం శారీరకమైన ఆటంకంగా కన్సిడర్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ శారీరకమైనది. నెక్స్ట్ వన్. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమనం. ఆప్షన్ 1 అనుదైర్ఘ్య ఉపగమనం, ఆప్షన్ 2 పరిచ్ఛేదన ఉపగమనం, ఆప్షన్ 3 పరిశీలనాత్మక ఉపగమనం, ఆప్షన్ 4 భిన్న సంస్కృతుల ఉపగమనం. సో కరెక్ట్ ఆన్సర్ అనుదైర్ఘ్య ఉపగమనం. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవటంలోని రక్షక తంత్రం. ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 ఉదాత్తీకరణ, ఆప్షన్ 3 విస్థాపన, ఆప్షన్ 4 ప్రక్షేపణ. కరెక్ట్ ఆన్సర్ ఉదాత్తీకరణ. నెక్స్ట్ వన్. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ బదలాయింపు. సో ఇక్కడ ఏంటంటే లెక్కలు నేర్చుకున్నాడు కాబట్టి ఆర్థిక శాస్త్రం కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే లెక్కలకి ఆర్థిక శాస్త్రానికి ఎటువంటి ఇది ఉండదు. ఇక్కడ కొంచెం ఈ రెండింటికి ఏంటంటే నెగిటివిటీ ఉంటుంది, అనుకూలించకపోను అది ఆటంకంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు కిందకి వస్తుంది. ఆర్ అలాగే అనుకూల బదలాయింపు కూడా వస్తుంది. ఎందుకంటారా, ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఈ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ నుంచే వచ్చింది కాబట్టి అది అనుకూల బదలాయింపుగానే వస్తుంది, మ్యాక్సిమం అనుకూల బదలాయింపుగానే వస్తుంది. ఎందుకంటే ఆర్థిక శాస్త్రం అనేది ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అది ఎకనామిక్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచే వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ అనుకూల బదలాయింపు, అది అనుకూల బదలాయింపు కిందకే వస్తుంది. ఇది అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్. ప్రస్తుత అభ్యసన గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే అది. ప్రస్తుత అభ్యసన గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 ధమనం, ఆప్షన్ 4 డెజర్వ్. ప్రస్తుతం ఏంటిది, గతం దానికి పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తుంది కాబట్టి అది ఏమవుతుంది, తిరోగమన అవరోధం కిందకి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం. ఆప్షన్ 1 క్రియాత్మక శృతి, ఆప్షన్ 2 నిష్క్రియాత్మక శృతి, ఆప్షన్ 3 సంవేదన శృతి, ఆప్షన్ 4 భట్టి శృతి. తన సూత్రాలు ఏంటి, ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్నాడు, తనకి చేసి నేర్చుకోవటం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి ఈ రకమైన శృతిని క్రియాత్మక శృతిగా కన్సిడర్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ క్రియాత్మక శృతి. నెక్స్ట్ వన్. సమీప వికాస ప్రదేశం ZPD అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు. ఆప్షన్ 1 చామ్స్కీ, ఆప్షన్ 2 పియర్సన్, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. నెక్స్ట్ వన్. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. ఆప్షన్ 1 గాలి, ఆప్షన్ 2 నిద్ర, ఆప్షన్ 3 ఆహారం, ఆప్షన్ 4 గృహం. గృహం అనేది శారీరక అవసరం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ గృహం.
నెక్స్ట్ వన్, క్రింది వాణిలో జర్మన్ భాషా పదం ఆప్షన్ 1 మూవియర్, ఆప్షన్ 2 పర్సోనా, ఆప్షన్ 3 గెస్టాల్, ఆప్షన్ 4 ఎమోవియర్. కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ అనేది జర్మన్ భాషా పదం. గెస్టాల్ అనేది జర్మన్ భాషా పదం. నెక్స్ట్ వన్, మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాతే అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 20%. కరెక్ట్ ఆన్సర్ 50%. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు. ఆప్షన్ 1 పావ్లో, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 బడూరా, ఆప్షన్ 4 డ్రైవ్. కరెక్ట్ ఆన్సర్ పావ్లో. నెక్స్ట్ వన్, అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం. కరెక్ట్ ఆన్సర్ ప్రేరణ, ఆప్షన్ 2 పరిణితి, ఆప్షన్ 3 వయస్సు, ఆప్షన్ 4 శారీరక ఆరోగ్యం. కరెక్ట్ ఆన్సర్ ప్రేరణ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హృదకర్ణం సెగ్రిగేషన్ వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆప్షన్ 1 అభ్యసన వైకల్యం గల పిల్లలు, ఆప్షన్ 2 శ్రవణ వైకల్యం గల పిల్లలు, ఆప్షన్ 3 బుద్ధిమాందులైన పిల్లలు, ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ప్రతిభావంతులైన పిల్లలకి సంబంధించినదనమాట. నెక్స్ట్ వన్, సహభాగి అభ్యసన ఉపగమనం యొక్క ప్రథమ సోపానం. సహభాగి అభ్యసనం ఉపగమనం యొక్క ప్రథమ సోపానం. ఆప్షన్ 1 చిన్న జట్టుగా ఏర్పడటం, ఆప్షన్ 2 గమ్యాన్ని చేరటం, ఆప్షన్ 3 సమస్యను గుర్తించటం, ఆప్షన్ 4 మదింపు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి సమస్యను గుర్తించటం అనేది సహభాగి అభ్యసన ఉపగమనం యొక్క ప్రథమ సోపానం. నెక్స్ట్ వన్, బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు చెందినది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 చిత్ర ప్రతిమా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఉపన్యాస పద్ధతి అనేది బ్రూనర్ యొక్క సిద్ధాంతంలో బోధనా కార్యక్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందినది. ఉపన్యాసించడం అంటే అక్కడ బోధనా కార్యక్రమంలో విషయాన్ని ఏం చేస్తున్నారు, అందిస్తున్నారు కాబట్టి ఉపన్యాస పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆటలు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులో క్రింది వర్గానికి చెందును. ఆప్షన్ 1 జీవించే హక్కు, ఆప్షన్ 2 భాగస్వామి హక్కు, ఆప్షన్ 3 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే భాగస్వామ్య హక్కు వస్తుంది, అట్ ద సేమ్ టైం అభివృద్ధి చెందే హక్కు కూడా వస్తుంది. అంటే ఆటలు క్రీడలో పాల్గొనడం అనేది భాగస్వామ్యము, అట్ ద సేమ్ అభివృద్ధి చెందటం కూడా అవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే, భాగస్వామ్య హక్కు కిందకు వస్తుంది, అట్ ద సేమ్ టైం అభివృద్ధి చెందే హక్కు కిందకు కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఎగ్డల్డేల్ అనుభవ శంకు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం. ఆప్షన్ 1 నాటకీకరణ అనుభవం, ఆప్షన్ 2 క్షేత్ర పర్యటనాలు, ఆప్షన్ 3 టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, ఆప్షన్ 4 రేడియో రికార్డింగ్ చలనరహిత చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ నాటకీకరణ అనుభవాలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానాల అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ 1 విద్యార్థుల పూర్వజ్ఞాన పరిశీలన. నెక్స్ట్ వన్, సెకండ్ ఆప్షన్ విద్యార్థుల సంసిద్ధతను చేయటం, ఆప్షన్ 3 భావనలను జీవితానికి అనుసంధానించటం, ఆప్షన్ 4 విషయంలో భావనలను పరిచయం చేయటం. కరెక్ట్ ఆన్సర్ భావనలను జీవితానికి అనుసంధానించడం అనేది విద్యా పథక తయారీ ఆర్ పాఠ్య పథక తయారీలో హెర్బర్ట్ సోపానాల అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఏంటిది, భావనలను జీవితానికి అనుసంధానించడం అంటే జీవితానికి అన్వయించటం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయులు.
ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 గణిత ఉపాధ్యాయుడు, ఆప్షన్ 3 భాషోపాధ్యాయులు, ఆప్షన్ 4 వ్యాయామోపాధ్యాయులు. ఇక్కడ ఏంటంటే ఎవల్యూషన్లో విలువల విద్య అనేది అలాగే జీవన నైపుణ్యాల విద్యను బోధించాల్సింది భాషా ఉపాధ్యాయుడు అనమాట. కరెక్ట్ ఆన్సర్ భాషా ఉపాధ్యాయులు. నెక్స్ట్ వన్, గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 భావన కానిది. ఆప్షన్ 1 పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి, ఆప్షన్ 2 గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి, ఆప్షన్ 3 పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి, ఆప్షన్ 4 గణిత బోధనలో సహజ వాతావరణం అవసరం లేదు. సో గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది ఏంటంటే గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదనేది వాళ్ళ యొక్క భావన కాదు. సో ఇదండి సైకాలజీకి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీకి సంబంధించిన 30 బిట్స్. రిమైనింగ్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.